పొలమనేరు మండీలో 15 కేజీల బాక్సులే ఉండాలా. ఏ రైతు టాటా ఏసి చూడాల. ఒక్కొక్క బాక్సు 19 కేజీల నుండి 20 కేజీలు వస్తుంది. దీని పరిష్కారం ఎవరు చెప్తారు? చిత్తూరు జిల్లా పొలంనేరులో శుక్రవారం టమాటా రైతులు ధర్నా చేపట్టారు. పొలమనేరు మార్కెట్ మండీ వ్యాపారస్తులు అధికారులు కుమ్ముక్కై రైతులను నిండా ముంచేస్తున్నారని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. పొంగునూరు, మదనపల్లి, వడ్డిపల్లి తదితర మార్కెట్లలో టమాటా బాక్సు 250 రూపాయలు పలుకుతున్నా పొలమనేరు మార్కెట్లో మాత్రం 150 రూపాయలు దాటడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలమనేరు మండీలో 15 కేజీల బాక్సులే ఉండాలా. ఏ రైతు టాటా ఏసి చూడాల. ఒక్కొక్క బాక్సు 19 కేజీల నుండి 20 కేజీలు వస్తుంది. దీని పరిష్కారం ఎవరు చెప్తారు? బాక్సులు ప్రతి ఒక్క మండీలోనూ 20 కేజీలు ఉన్నాయి బాక్సులు. చైర్మన్ ఏం చేస్తా ఉన్నాడు? ఏ పొద్దు చైర్మన్ రేట్లు చూసింది లేదు. ఈ కాటా ఉంది 15 కేజీ. ఈ సంవత్సరమే పెంచినది బాక్సులు. ఏ ఒక్క రైతు పట్టించుకోలేదు దాన్ని. ఏ మండీ వాళ్ళకి ఇష్టం వచ్చిందే ఇష్టారాజ్యం అయిపోయింది. అధికారులకు చెప్పారా? అధికారులు ఎవరు పట్టించుకునేవాడే లేడు. మార్కెట్ చైర్మన్ అనేది ఏ బుద్ధు మార్కెట్ లోకి వచ్చి ఏ పరిస్థితి రైతు అడిగిన పరిస్థితి ఆనవాలే లేవు. ప్రతి ఒక్క మండీలో ఒడ్డిపల్లి 350 రూపాయల నుండి 400 పోతాంది. కోలార్ మార్కెట్ 400 నుండి 500 పోతాంది. పొలంనేరు ఎందుకు 200 కూడా లేదు. 100 రూపాయలు 20 రూపాయలు బాక్స్. అంతా సిండికేట్ అయ్యి వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. పట్టించుకునే నాదే లేడు. ఎక్కువ తక్కువ 15 కేజీల బాక్సులే లేవు పొలంనేరు మార్కెట్ లో. ప్రతి ఒక్క మండీలోనూ 18 కేజీల నుండి 20 కేజీలు. తక్కువ వేస్తే తక్కువ అంటే బట్టి లేవంటారు. దాంట్లో రేట్ తగ్గిస్తారు. వ్యాపారస్తులకు ఏం సంబంధం అండి? మండీ వాళ్ళు చూసుకోవాలి. అది వ్యాపారస్తునికి ఏం సంబంధం? మండీ వాళ్ళు ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు. వాళ్ళ ఇష్టమే. అడిగితే ఏమంటారు? ఇష్టం తిట్టాలండి, లేకంటే వదిలేయండి. వచ్చినప్పుడు అధికారులు హార్టికల్చర్ అధికారులు వచ్చి వేరే పంటలు ఏమని చెప్పలేదు. హార్టికల్చర్ అధికారులు ఎవరు గానీ రాలేదు. ఇట్లా నష్టం వస్తే రేట్ వస్తా అని ఇంత పాత మార్కెట్ చైర్మన్ గానీ అధికారులు గానీ ఎవరు అడగలేదు. ఏమి కావాలని కూడా ఎవరు అడగలేదు. రైతుల పరిస్థితి ఏమిటి ఎట్లుంది అనేసి ఎవరు అడగలేదు సార్. చెప్పండి. నా పేరు మామడు.